తిరువనంతపురం నగరం శివారులో ఓడలతో కప్పబడిన ఒక చిన్న గుడిసెలో గోడలోని పగులుగుండా సోకుతున్న వర్షపు నీటిని చూస్తూ నందన్ అనే 10 ఏళ్ల బాలుడు కూర్చున్నాడు. బయట భారీ వర్షం కురుస్తోంది. వర్షాకాలం తన పూర్తి శక్తితో కుమ్మరిస్తుండగా గుడిసె కాగితం పడవలా ఊగిసలాడింది. చలి అతని ఎముకలను తాకుతున్నట్లు అతనికి అనిపించింది. చిరిగిపోయిన అతని చొక్కా ఆ చలిని అడ్డుకోలేకపోయింది. వంటగది నుండి "ఈ రోజు కేవలం కంజీనీరు మాత్రమే" అని అమ్మ యొక్క సన్నని స్వరం వినిపించింది. అతని చిన్న చెల్లెలు ఆకలితో ఏడుస్తోంది. ఆ సన్నని ఏడుపు అతని హృదయంలో భారంగా అమరింది. నందన్ యొక్క బాల్యం పేదరికం యొక్క నల్లని నీడలో ఉంది. ఒక్క భోజనం కూడా లేకుండా అతని కుటుంబం బాధపడింది. అతని తండ్రి రామన్ ఒక కూలీ పనివాడు. నీతిమంతుడు, కఠిన శ్రమజీవి అయినప్పటికీ ఒక దొంగతనం కేసులో అనవసరంగా ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత వారి జీవితం తప్పుదారి పట్టింది. ఆ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా రామన్ తాను నిరపరాధిని అని గట్టిగా చెప్పినా ఎవరూ నమ్మలేదు. పోలీస్ స్టేషన్ లాకప్లో రామన్ రోజుల తరబడి ఉండిపోయాడు. చివరికి ఆధారాలు లేక విడుదల చేశారు కాని దొంగ తండ్రి అనే పిలుపు అతన్ని వెంటాడింది. ఊరివాళ్లు వారిని ఒంటరిగా చేశారు. ఆ పిలుపు నందన్ యొక్క చిన్న చెవుల్లో కూడా పదే పదే మారుమోగింది. అది అతని మనసులో ఒక నీరసంగా మిగిలిపోయింది. తండ్రి యొక్క నిస్సహాయతని చూస్తూ పెరిగిన నందన్ లోపల న్యాయం కోసం ఒక దాహం చిన్నప్పటినుండే బలపడింది. అయినప్పటికీ నందన్ చదువులో అత్యంత తెలివైనవాడు. అతని టీచర్ రాధ టీచర్ అతని సామర్థ్యాలను గుర్తించిన ఒక మంచి హృదయం గల స్త్రీ. ఆమె స్వంత ఖర్చుతో అతనికి పుస్తకాలు, చదువు సామగ్రి కొనిచ్చింది. కొన్నిసార్లు మధ్యాహ్న భోజనం కూడా అతనికి ఇచ్చింది. రాధ టీచర్ యొక్క ప్రోత్సాహం సహాయంతోనే అతను స్కూల్కు వెళ్లి చదువుకోగలిగాడు. ప్రతి పుస్తకం అతనికి ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచింది. విజ్ఞానం సంపాదించడం ద్వారా అతనికి శక్తి వస్తున్నట్లు అనిపించింది. కలెక్టర్ లేదా డాక్టర్ కావాలనేది అతని బాల్య స్వప్నం. న్యాయం అమలు చేసే ఎవరి ముందు తలవంచకుండా సత్యం మాట్లాడగలిగే ఒక గొప్ప అధికారిగా ఉండాలని అతను కోరుకున్నాడు. తన తండ్రికి న్యాయం నిషేధించబడినప్పుడు ఎవరి ముందు తలవంచకుండా సత్యం మాట్లాడగలిగే వ్యక్తిగా ఉండాలని అతను మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాని విధి వేరే విధంగా ఉంది. 10వ తరగతి పూర్తయిన తర్వాత చదువును కొనసాగించడానికి అతని కుటుంబానికి సాధ్యం కాలేదు. అతని తండ్రి అనారోగ్యంతో పడకమీద పడ్డాక కుటుంబ బాధ్యత నందన్ భుజాలపై పడింది. చదువును వదిలేసి అతను చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్లాడు. భవన నిర్మాణ పనులు, హోటల్లో శుభ్రపరిచే పని, దొరికిన పనికి వెళ్లాడు. అతని స్వప్నాలు చాలా దూరంగా ఉన్నాయని అతనికి అనిపించింది. అయినప్పటికీ మనసులో ఒక నిప్పుకణికలా ఒక స్వప్నం రగులుతూనే ఉంది. ఐపీఎస్ కావాలి. తన తండ్రికి నిషేధించబడిన న్యాయాన్ని తాను సాధించాలి. ఆ లక్ష్యం వైపు మొదటి అడుగుగా అతను పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాశాడు. ఎటువంటి ఆశలు లేకుండా కేవలం ఒక ఉద్యోగం కోసం రాసిన ఆ పరీక్షలో అతను విజయం సాధించాడు. కానిస్టేబుల్ యూనిఫాం ధరించి స్టేషన్కు నడుస్తున్నప్పుడు అతని కళ్లలో ఒక రకమైన శూన్యత ఉంది. ఇది తన లక్ష్యం కాదు, కేవలం తాత్కాలిక ఆశ్రయం మాత్రమే. అతని లోపల ఒక ప్రతిజ్ఞ రూపొందుతోంది. తాను ఈ యూనిఫాంలో ఇరుక్కోను, ఇంతకంటే గొప్ప స్థానానికి చేరుకుంటాను. తిరువనంతపురం సిటీ పోలీస్ స్టేషన్. నందన్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అక్కడ ప్రారంభమైంది. యూనిఫాం యొక్క ఖాకీ రంగు అతని స్వప్నాలపై ఒక కవచంలా పడింది. స్టేషన్లోని వాతావరణం అతని ఆశలకు విరుద్ధంగా ఉంది. అక్కడ న్యాయం కంటే అధికారం, అవినీతి ఎక్కువగా కనిపించాయి. సామాన్యుల బాధలకు అక్కడ విలువ లేదు. ఎస్ఐ రఘు స్టేషన్లోని సీనియర్ అధికారుల్లో ఒకడు. లావుగా ఉన్న శరీరం, ఎల్లప్పుడూ అవహేళనతో నిండిన నవ్వు అతని గుర్తు. అధికార బలంతో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటం అతని అలవాటు. రఘుకు ఒక సహచరుడు ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ విజయన్. రఘు యొక్క ప్రతి జోక్కి తల ఊపి నవ్వే అతని కంటే క్రూరమైన విజయన్. నందన్ యొక్క సన్నని శరీరం, పేదరికాన్ని సూచించే రూపం, వణుకుతున్న మాటలు రఘు విజయన్లకు ఒక హాస్య విషయం. హేనందా, భయస్థుడా అని పిలిచివారు.
అతన్ని నిరంతరం ఎగతాళి చేసేవారు. అతని పేరును పిలిచినప్పుడు కూడా వారి స్వరంలో అవహేళన నిండి ఉండేది. నందన్ డ్యూటీకి వచ్చినప్పుడు, నందన్ వచ్చాడు, ఇప్పుడు స్టేషన్ సురక్షితం. దోమన కూడా భయపడే ఇతను ఎలా పోలీసు అయ్యాడు అని రఘు గట్టిగా అరిచేవాడు. అందరూ నవ్వేవారు. నందన్ తలవంచి నిలబడేవాడు. అతని కళ్ళు నీటితో నిండేవి కాని అతను స్పందించేవాడు కాదు. మధ్యాహ్న భోజన సమయంలో, నందాని ఇంట్లో కేవలం కంజీనీరు మాత్రమే ఉందా? ఇక్కడ మంచి అన్నం ఉంది, కావాలంటే కొంచెం ఇస్తా అని విజయన్ చెప్పేవాడు. అతని పేదరికం కుటుంబం గురించిన ఎగతాళి అతన్ని బాధించేది. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా అతన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేవారు. రాత్రి పెట్రోలింగ్కు ఒంటరిగా పంపేవారు లేదా ఒక పెద్ద గుండా గ్యాంగ్ను పట్టుకోవడానికి అతన్ని మాత్రమే పంపేవారు. అతని ఉద్యోగంలో ఉద్దేశపూర్వకంగా లోపాలు రావడానికి ప్రయత్నించేవారు. ఒకరోజు ఒక పెద్ద డ్రగ్ మాఫియాను పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ జరుగుతోంది. ఎస్ఐ రఘునాయకత్వంలో జరిగిన ఆ ఆపరేషన్లో నందన్ ఒక చిన్న పొరపాటును సూచించాడు. సరీ మార్గంలో వెళితే వారు తప్పించుకునే అవకాశం ఉంది, మరొక మార్గం సురక్షితం అని అతను వణుకుతూ చెప్పాడు. అతని మాటలకు ఒక హేతుబద్ధత ఉంది. రఘుకు కోపం వచ్చింది. అతని ముఖం ఎర్రబడింది. నీకు ఏం తెలుసునందా? నీ తండ్రి ఒకప్పుడు దొంగ కాదా? అతని కొడుకు పోలీసు అయ్యాడని నీ సలహా నాకు అవసరం లేదు. నీ తండ్రిలాగే నీవు కూడా దొంగ అవుతావేమోనని నాకు సందేహం ఉంది అని రఘు గట్టిగా చెప్పాడు. స్టేషన్లో అందరూ అతన్ని చూసి నవ్వారు. కొందరు సానుభూతితో చూశారు కాని ఎవరూ స్పందించలేదు. నందన్ హృదయం నొప్పితో నిండిపోయి తలవంచి నిలబడ్డాడు. తన తండ్రి నిరపరాధిత్వాన్ని నిరూపించలేకపోయిన నిస్సహాయత అతన్ని బాధించింది. ఆ అవమానం అతని లోపల ఒక నిప్పుకణికగా రగిలింది. ఆ రాత్రి నందన్ నిద్రపోలేదు. రఘు మాటలు అతని మనసులో ఒక తీవ్రమైన గాయాన్ని కలిగించాయి. దొంగ కొడుకు, భయస్థుడు నందన్. ఆ మాటలు అతని లోపల ఒక అగ్నిని రగిలించాయి. అతని కళ్ళు నీటితో నిండాయి. అది నిస్సహాయత యొక్క కన్నీరు కాదు, పట్టుదల ప్రతిజ్ఞ యొక్క కన్నీరు. అతని మనసులో ఒక ప్రతిజ్ఞ రూపొందింది. తాను ఐపీఎస్ అవుతాను. ఈ ఎగతాళికి తగిన సమాధానమిస్తాను. న్యాయమంటే ఏమిటో వారికి నేర్పిస్తాను. తన తండ్రికి నిషేధించబడిన న్యాయాన్ని తాను తిరిగి పొందుతాను. నందన్ జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. ఐపీఎస్ అనే స్వప్నం అతని ప్రతి క్షణాన్ని నియంత్రించింది. స్టేషన్ నుండి వచ్చే తక్కువ జీతంతో కుటుంబాన్ని సంరక్షించాలి, అదే సమయంలో చదువుకోవాలి. అది ఒక పెద్ద సవాలు, కాని అతని లోపలి పట్టుదల అతన్ని ముందుకు నడిపించింది. రాత్రి డ్యూటీ పూర్తయిన తర్వాత నందన్ నేరుగా ఇంటికి వెళ్లేవాడు. అందరూ నిద్రపోయారని నిర్ధారించుకుని అతను పుస్తకాలను తీసుకునేవాడు. ఒక చిన్న టార్చ్ లైట్లో వంటగది మూలలో కూర్చుని అతను చదివేవాడు. చల్లని నేలపై పుస్తకాలను వరుసగా ఉంచి దోమల కాటు ఆకలిని పట్టించుకోకుండా చదివేవాడు. కొన్నిసార్లు స్టేషన్లో రాత్రి డ్యూటీ సమయంలో ఎవరో గమనించని సమయంలో అతను పుస్తకాలను తెరిచేవాడు. స్టేషన్ వరండాలోని మసక వెలుగులో లేదా టాయిలెట్లోని చిన్న గదిలో అతను చదివేవాడు. అతని జేబులో ఎల్లప్పుడూ ఒక చిన్న పుస్తకం ఉండేది. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు కూడా అతను ఆ పుస్తకంలో కళ్ళు ఓడించేవాడు. ప్రతి అక్షరం అతని స్వప్నం వైపు ఒక మెట్టుగా ఉండేది. పుస్తకాలు కొనడానికి డబ్బు లేనందున పాత పుస్తక దుకాణాల నుండి తక్కువ ధరలో పుస్తకాలు కొనేవాడు. కొన్నిసార్లు చిరిగిన పుస్తకాలను అతికించి చదివేవాడు. లైబ్రరీలకు వెళ్లడానికి సమయం లేదు. కోచింగ్ క్లాసులు అనేది అతనికి ఆలోచించలేని విషయం. స్వంత మొబైల్ ఫోన్ కూడా లేనందున ఇంటర్నెట్ సహాయం అందుబాటులో లేదు. అన్నీ అతని స్వంత ప్రయత్నాల ద్వారానే. అతని కఠిన శ్రమ అతన్ని శారీరకంగా బలహీనపరిచింది. రోజూ 3 లేదా 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. నిద్రలేమి కారణంగా ఉద్యోగంలో చాలాసార్లు అతను అలసిపోయేవాడు. తల తిరిగేది, శరీరం బలహీనపడేది. కొన్నిసార్లు డ్యూటీ సమయంలో నిద్రపోయేవాడు.
ఆహారం తక్కువగా ఉండడం వల్ల అతని శరీరం మరింత సన్నగా మారింది. చాలాసార్లు ఆకలి తాళలేక నీళ్లు తాగి నిద్రపోయేవాడు. నందా, నీకు బాగోలేదా? నీ ముఖం బలహీనంగా ఉంది, నిద్రలేదా అని రఘు ఎగతాళి చేస్తూ అడిగేవాడు. ఆ ఎగతాళి అతనికి మరింత శక్తిని ఇచ్చింది. నాకు బాగోలేకపోయినానా, లక్ష్యాన్ని సాధిస్తాను అని అతను మనసులో అనుకున్నాడు. అతనిపై సానుభూతి చూపిన ఏకైక వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ రామన్ అన్న. రామన్ అన్న నందన్ను గమనించాడు. అతని చదువు గురించి రామన్ అన్నకు చిన్న అనుమానం ఉంది. ఒకరోజు రామన్ అన్న నందన్ దగ్గరకు వచ్చాడు. నందా, నీవు రాత్రిపూట ఏం చదువుతున్నావు? నీ మనసులో ఏముంది అని రామన్ అన్న నీచమైన స్వరంలో అడిగాడు. నందన్ మొదట భయపడ్డాడు. తన రహస్యం బయటపడుతుందేమోనని భయపడ్డాడు. కాని రామన్ అన్న కళ్లలో కనిపించిన ప్రేమ, ఆప్యాయత అతనికి ధైర్యాన్నిచ్చాయి. అతను తన స్వప్నాన్ని రామన్ అన్నతో చెప్పాడు. రామన్ అన్న అతన్ని కౌగిలించుకున్నాడు. నీతో నేను ఉన్నాను నందా, నీకవసరమైన సహాయం నేను చేస్తాను అని రామన్ అన్న చెప్పాడు. రామన్ అన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. అతనికి సివిల్ సర్వీస్ పరీక్ష గురించి మంచి అవగాహన ఉంది. తర్వాత రామన్ అన్న అతనికి కొన్ని పాత పుస్తకాలు ఇచ్చాడు. కొన్నిసార్లు అతని డ్యూటీలో చిన్న మార్పులు చేసి చదువుకు ఎక్కువ సమయం ఇచ్చాడు. రామన్ అన్న యొక్క మద్దతు నందన్కు గొప్ప ఊరటనిచ్చింది. అది అతని ప్రయాణానికి కొత్త శక్తినిచ్చింది. పరీక్ష తేదీ సమీపించింది. నందన్ మనసులో భయమాత్మవిశ్వాసం నిండాయి. ఇది అతని చివరి అవకాశం. ఈ పరీక్షలో విజయం సాధించకపోతే అతని స్వప్నాలు ఎప్పటికీ ముగిసిపోతాయి. రామన్ అన్న అతనికి ధైర్యమిచ్చాడు. నీవు కఠినంగా శ్రమించావు నందా, నీవు విజయం సాధించగలవు. నీ తండ్రి నిరపరాధిత్వాన్ని నిరూపించడానికి నీకు ఈ యూనిఫామ్ అవసరం అని రామన్ అన్న చెప్పాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష 3 దశలతో కూడిన ఒక పెద్ద సవాలు. ప్రతి దశ నందన్ యొక్క దృఢనిశ్చయాన్ని పరీక్షించింది. ప్రిలిమినరీ పరీక్ష. నందన్ ప్రిలిమినరీ పరీక్ష రాశాడు. ప్రశ్నాపత్రం చూసినప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంది. కాని రామన్ అన్న ఇచ్చిన పుస్తకాలు, అతని కఠిన శ్రమ అతన్ని సహాయపడ్డాయి. ఫలితం వచ్చినప్పుడు అతను విజయం సాధించాడు. అది అతని జీవితంలో మొదటి పెద్ద విజయం. రామన్ అన్న అతన్ని కౌగిలించుకుని అభినందించాడు. స్టేషన్లో ఎవరికీ తెలియలేదు. అతని సంతోషం అతని లోపలే ఉండిపోయింది. మెయిన్స్ పరీక్ష. తర్వాత మెయిన్స్ పరీక్ష. అది మరింత కఠినమైనది. ప్రతి విషయాన్ని లోతుగా చదవాలి. రాత పరీక్ష అది. నందన్ రోజూ రాసి సాధన చేశాడు. అతని చేతులు నొప్పెత్తాయి. నిద్రలేమి కారణంగా అతని కళ్ళు ఎర్రబడ్డాయి. చాలాసార్లు పెన్ అతని చేతి నుండి కింద పడేది. కాని అతను వెనక్కి తగ్గలేదు. తనను ఎగతాళి చేసిన వారి ముఖాలు అతని మనసులో స్పష్టంగా నిలిచాయి. రఘు యొక్క దొంగ కొడుకు అనే పిలుపు అతని చెవుల్లో మారుమోగింది. అది అతనికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఇది ఒక ప్రతీకారం నా కోసం అని అతను మనసులో అనుకున్నాడు. మెయిన్స్ పరీక్ష ఫలితం వచ్చినప్పుడు నందన్ మళ్లీ విజయం సాధించాడు. అతని సంతోషానికి హద్దులు లేవు. అతని కళ్ళు కన్నీటితో నిండాయి. ఈ విజయం అతని కుటుంబం కోసం. ఇక చివరి సవాలు మైనస్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ బోర్డు ముందు నందన్ వణుకుతూ నిలబడ్డాడు. అతని యూనిఫామ్ శుభ్రంగా ఉంది. కాని అతని ముఖంలో సంవత్సరాల కష్టాల ఆనవాళ్లు కనిపించాయి. మిస్టర్ నందన్, నీవు కానిస్టేబుల్గా ఉంటూ ఐపీఎస్ కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ ఉద్యోగంలో నీకు సంతృప్తి లేదా అని ఒక బోర్డు సభ్యుడు అడిగాడు. నందన్ ఒక క్షణం ఆలోచించాడు. అతని స్వరం వణికింది. సర్నా తండ్రి నిరపరాధిగా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పుడు నాకు న్యాయం కోసం మాట్లాడే శక్తి లేదు. పోలీసు అధికారిగా ఉన్నప్పటికీనా తండ్రికి న్యాయం అందించలేకపోయాను. న్యాయం నిషేధించబడిన సామాన్యుల కోసం మాట్లాడాలని నాకు కావాలి. ఈ వ్యవస్థలోని తప్పులను సరిదిద్దాలని నాకు కావాలి. నా తండ్రిలాంటి నిరపరాధులు ఎవరూ శిక్షించబడకూడదు. అది నా కోరిక
అని నందన్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అతని స్వరంలోని వణుకు తొలగిపోయి దృఢనిశ్చయం నిండింది. నీ తండ్రి ఒక దొంగ అని కొన్ని నివేదికలున్నాయి. దాని గురించి ఏం చెప్పగలవు? ఒక నేరస్తుడి కొడుకు ఐపీఎస్ అధికారి ఎలా అవుతాడు? అని మరొక సభ్యుడు అడిగాడు. ఆ మాటలు నందన్ హృదయంలో గుచ్చుకున్నాయి. నందన్ తల ఎత్తాడు. అతని కళ్లలో తీవ్రత నిండింది. సర్నా తండ్రి నిరపరాధి. పరిస్థితులు అతన్ని అలా చేశాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా అతన్ని ఆరోపణలు చేశారు. నా జీవితంలో అతిపెద్ద లక్ష్యం నా తండ్రి నిరపరాధిత్వాన్ని నిరూపించడం. దానికి నాకు ఈ యూనిఫాం అవసరం. సత్యం గెలవాలి, న్యాయం అమలు కావాలి. అందుకే నేను ఈ యూనిఫాం కోరుకుంటున్నాను అని నందన్ చెప్పాడు. అతని కళ్లలో దృఢనిశ్చయం నిండింది. బోర్డు సభ్యులు అతని మాటలలో నిజాయితీని చూశారు. ఇంటర్వ్యూ పూర్తయింది. నందన్ ఆశతో కాచుకున్నాడు. రోజులు వారాలుగా మారాయి. ప్రతిరోజు అతనికి ఒక యుగంలా అనిపించింది. అతని మనసులో భయం, ఆత్మవిశ్వాసం నిండాయి. చివరికి ఆ రోజు వచ్చింది. యూపీఎస్సీ వెబ్సైట్లో ఫలితం వచ్చింది. నందన్ తన రోల్ నంబర్ను వెతికాడు. అతని పేరు చూసినప్పుడు అతని కళ్ళు కన్నీటితో నిండాయి. అతను విజయం సాధించాడు. ఐపీఎస్ అతని స్వప్నం వాస్తవమైంది. మొదట అతను రామనన్నకు ఫోన్ చేసి చెప్పాడు. రామనన్న సంతోషంతో ఏడ్చాడు. నీవు నా గర్వం నందా అని రామనన్న చెప్పాడు. తరువాత అతను ఇంటికి పరుగెత్తాడు. అమ్మను కౌగిలించుకుని, అమ్మా, నేను ఐపీఎస్ అయ్యాను అని చెప్పాడు. అమ్మ కళ్ళు కన్నీటితో నిండాయి. తండ్రి కళ్లలో గర్వం నిండింది. సంవత్సరాల కష్టాలు, త్యాగాల తర్వాత నందన్ తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. అతని తండ్రి రామన్ అతని చేయి పట్టుకుని చెప్పాడు, నా కొడుకు నా నిరపరాధిత్వాన్ని నిరూపించాడు. సంవత్సరాలు గడిచాయి. తిరువనంతపురం సిటీ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మార్పులు లేవు. ఎస్ఐ రఘు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. అతని అహంకారానికి ఏమాత్రం తగ్గుదలలేదు. పాత పోలీసుల కానిస్టేబుళ్లను ఎగతాళి చేస్తూ అవినీతి కొనసాగుతోంది. హెడ్ కానిస్టేబుల్ విజయన్ అతని కుడిభుజంగా ఉన్నాడు. నందన్ గురించి ఎవరూ గుర్తు చేసుకోలేదు. బహుశా అతను ఎక్కడో సామాన్య కానిస్టేబుల్గా ఉండిపోయాడు, లేదా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడని వారు భావించారు. ఒకరోజు స్టేషన్లో ఒక కొత్త అసిస్టెంట్ కమిషనర్ బాధ్యతలు స్వీకరిస్తున్నాడనే వార్త వచ్చింది. అందరూ ఆ ఆతృతలో ఉన్నారు. ఆ అధికారి ఎవరనేది ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. కొత్త బాస్ చాలా కఠినమైన వ్యక్తి అని విన్నాను అని విజయన్ రఘుతో చెప్పాడు. మనకు ఇబ్బంది అవుతుందా? రఘు అవహేళనతో నవ్వాడు. ఎవరు వచ్చినా నాకేం, నా కుర్చీ ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు. కాని అతని లోపల ఒక చిన్న భయం ఉంది. ఆ ఉదయం స్టేషన్ గేట్ వద్ద ఒక నల్లని ఇన్నోవా కారు వచ్చి ఆగింది. కారు గ్లాసులు నల్లగా ఉన్నాయి. కారు నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఎత్తైన దృఢమైన శరీరం, యూనిఫాంలో మెరిసే బ్యాడ్జులు, ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఒక రకమైన గాంభీర్యంతో అతను స్టేషన్లోకి నడిచాడు. అందరూ గౌరవంగా సల్యూట్ చేశారు. అతని ప్రతి అడుగులో ఒక రకమైన ఆత్మవిశ్వాసం నిండి ఉంది. కొత్త అసిస్టెంట్ కమిషనర్ మీటింగ్ హాల్కు నడిచాడు. సీనియర్ అధికారులతో పాటు ఎస్.ఐ. రఘుహెడ్ కానిస్టేబుల్ విజయన్ కూడా కూర్చున్నారు. వారి ముఖాల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. వారు కొత్త బాస్ను ఆతృతగా చూశారు. అసిస్టెంట్ కమిషనర్ తన కుర్చీలో కూర్చుని నవ్వాడు. ఆ నవ్వులో ఒక రకమైన రహస్యముంది. అందరికీ నమస్కారం, నేను నందన్, ఐపీఎస్. ఆ స్వరం వినగానే రఘువిజయన్ ముఖాల్లో షాక్ నిండింది. వారి కళ్ళు విస్తరించాయి. నందన్ రఘుకు నమ్మబుద్ధి కాలేదు. ఆ పేరు వారి జ్ఞాపకాల్లో ఒక భీషణంగా తలెత్తింది. పాత సన్నని భయస్థుడైన నందన్ రూపం వారి మనసులోకి వచ్చింది. వారు ఒకరినొకరు చూశారు. వారి కళ్లలో భయం, అవిశ్వాసం, సిగ్గు నిండాయి. నందన్
తన ముఖంపై మాస్క్ తీశాడు. అతని ముఖం చూసినప్పుడు రఘు షాక్లో ఉండిపోయాడు. అది పాత సన్నని భయస్థుడైన నందన్ కాదు. ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయంతో నిండిన కొత్త మనిషి. అతని కళ్లలో ఒక రకమైన తీవ్రత ఉంది. అతని ముఖంపై ఒక సన్నని నవ్వు విరిసింది. మీ అందరికీ నన్ను గుర్తు ఉందని భావిస్తున్నాను, నందన్ ఐపీఎస్ శాంతంగా చెప్పాడు. అతని స్వరంలో ఒక రకమైన గాంభీర్యం ఉంది. పాత కానిస్టేబుల్ నందన్, మీరు భయస్థుడు నందన్నని పిలిచేవాడు. రఘువిజయన్ ముఖాలు బలహీనంగా మారాయి. వారు మాట్లాడలేకపోయారు. వారి శరీరం వణికింది. తల ఎత్తి ఆత్మవిశ్వాసంతో నిలబడిన అతన్ని చూసి స్టేషన్లోని పాత సహోద్యోగులు ఆశ్చర్యపోయారు. వారి ముఖాల్లోని భయం, ఆశ్చర్యం నందన్ ఆస్వాదించాడు. ఇది అతని విజయం. అతని కఠిన శ్రమపట్టుదల యొక్క విజయం. అతని కళ్లలో ఒక రకమైన సంతృప్తి ఉంది. నందన్ ఐపీఎస్ తన బాధ్యతలను స్వీకరించాడు. అతని మొదటి లక్ష్యం వ్యవస్థలోని అవినీతిని తొలగించడం. వ్యక్తిగత శత్రుత్వం చూపకుండా చట్టపరంగా ప్రతి తప్పును సూచించాడు. అతని లోపల సంవత్సరాలుగా రగిలిన న్యాయం కోసం దాహమిప్పుడు ఒక పదునైన కత్తిగా మారింది. మొదట నందన్ స్టేషన్లోని ప్రతి అధికారి ఫైళ్లను పరిశీలించాడు. పాత కేసులు, వాటి లోపాలు, అవినీతి ఆరోపణలు అన్నింటినీ అతను జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. ప్రతి ఫైల్పై గంటల తరబడి గడిపాడు. ఎస్ఐ రఘుహెడ్ కానిస్టేబుల్ విజయన్ ఫైళ్లను అతను ప్రత్యేకంగా గమనించాడు. వారి పాత కేసులలోని లోపాలు, లంచం తీసుకున్న సూచనలు, ఆధారాలను నాశనం చేయడం అన్నీ అతను కనుగొన్నాడు. రఘువిజయన్ యొక్క ప్రతి కదలికను అతను గమనించాడు. నందన్ తన తండ్రి యొక్క పాత దొంగతనం కేసు ఫైల్ను రహస్యంగా అడిగాడు. ఆ కేసు ఫైళ్లు దుమ్ముపట్టి ఒక మూలలో పడి ఉన్నాయి. ప్రతి పేజీ తిప్పినప్పుడు అతని హృదయం నొప్పింది. ఆధారాల, లేమి సాక్షుల స్టేట్మెంట్లలో వైరుధ్యాలు అన్నీ అతనికి గుర్తున్నాయి. కాని ఫైల్లో ఒక చిన్న సంతకం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ కేసును అన్వేషించిన అధికారులలో ఒకరిగా రఘు పేరు. అప్పట్లో ఒక జూనియర్ కానిస్టేబుల్గా ఉన్న రఘుకు ఈ కేసులో ఏ పాత్ర ఉండవచ్చు? నందన్ లోతుగా అన్వేషించాలని నిర్ణయించాడు. అన్వేషణలో షాకింగ్ సమాచారం నందన్కు లభించింది. అతను రహస్యంగా పాత సాక్షులను, కేసులో ఉన్న ఇతర వ్యక్తులను సంప్రదించాడు. చాలామంది భయం కారణంగా మాట్లాడడానికి సంకోచించారు. కాని నందన్ తన ఐపీఎస్ పదవిని ఉపయోగించి వారికి రక్షణ హామీ ఇచ్చాడు. చివరికి ఒక పాత సాక్షిరామన్ యొక్క నిరపరాధిత్వాన్ని చూసినప్పటికీ భయం కారణంగా అబద్ధం చెప్పినట్లు ఒప్పుకున్నాడు. ఆ సాక్షికి బెదిరింపులు ఉన్నాయని దాని వెనుక అప్పట్లో రఘు నాయకత్వంలో ఉన్న ఒక పోలీసు బృందం ఉందని అతను వెల్లడించాడు. రఘు సూచనల ప్రకారం కొన్ని ఆధారాలు నాశనం చేయబడ్డాయని, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయని అతను చెప్పాడు. ఈ సమాచారాన్ని నందన్ రహస్యంగా రికార్డ్ చేశాడు. అప్పట్లో ఒక జూనియర్ కానిస్టేబుల్గా ఉన్న రఘు ఒక సీనియర్ అధికారి సూచనల ప్రకారం ఈ పని చేశాడని నందన్ అర్థం చేసుకున్నాడు. తన తండ్రిని ఆరోపణలు చేయడంలో రఘుకు నేరుగా పాత్ర ఉందని తెలిసినప్పుడు నందన్ లోపల కోపం రగిలింది. ఇది కేవలం ఒక అధికారిక ప్రతీకారం కాదు, వ్యక్తిగత న్యాయం కోసం పోరాటం. ఒక రోజు నందన్ ఐపీఎస్ రఘువిజయన్లను తన ఆఫీస్కు పిలిపించాడు. వారి ముఖాల్లో భయం ఉంది. వారు ఒకరినొకరు చూశారు. ఏం జరగబోతోందో వారికి ఎటువంటి ఊహాగానం లేదు. ఎస్ఐ రఘు, ఈ కేస్ ఫైల్ను నాకు వివరించగలవా అని నందన్ ఒక పాత డ్రగ్ కేస్ ఫైల్ను రఘువైపు చూపించాడు. అది రఘు నాయకత్వంలో జరిగిన ఒక ఆపరేషన్లో కొన్ని లోపాలు జరిగిన కేసు. నందన్ అప్పుడు సూచించిన అదే కేసు. రఘు చెమటలు పట్టాడు. అతని నుదుటి నుండి చెమటబొట్లు జారాయి. సర్, అది కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, అందుకే నేరస్తులు తప్పించుకున్నారు అని అతను వణుకుతూ చెప్పాడు. అతని స్వరం తడబడింది. సాంకేతిక సమస్యలా? ఈ కేసులో నేరస్తులను తప్పించుకోవడానికి సహాయపడింది నీ నిర్లక్ష్యం కాదా? దీని వెనుక పెద్ద మొత్తం డబ్బు మార్పిడి జరిగిందని నాకు సమాచారం ఉంది. నీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిన
పెద్ద మొత్తం గురించి ఏం చెప్పగలవు అని నందన్ ఐపీఎస్ గంభీరంగా అడిగాడు. అతని కళ్ళు రఘు కళ్లలో గుచ్చుకున్నాయి. రఘు ముఖం బలహీనంగా మారింది. నందన్ ప్రతి ఆధారాన్ని చూపించాడు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ కాల్ సాక్షుల స్టేట్మెంటులు, రహస్యంగా సేకరించిన వీడియో ఫుటేజ్ అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. రఘుకు సమాధానం చెప్పడానికి వీలులేదు. అతను తలవంచి నిలబడ్డాడు. విజయన్ కూడా భయంతో వణికాడు. ఇంతకు మించి ఎస్ఐ రఘు సంవత్సరాల క్రితం జరిగిన ఒక దొంగతనం కేసులో నా తండ్రిని ఆరోపణలు చేయడంలో నీకు నేరుగా పాత్ర ఉందని నాకు ఆధారాలు లభించాయి. నకిలీ ఆధారాలు సృష్టించడం, సాక్షులను ప్రభావితం చేయడం, దీనికి నీకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయబడుతుంది. నా తండ్రి రామన్ యొక్క నిరపరాధిత్వాన్ని నిరూపించే కొత్త ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ కేసా సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించిన ఎవరైనా ఐపీఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నందన్ కథను తెలుగులోకి అనువదించండి.